ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనములు. మరణాతా, షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, చక్కగా చూడండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన. మహోన్నతుడా, గనుడా, పరిశుద్ధుడా, నీ కృపచేత ఈ దీనుని అభిషేకించి ఏడంతల ఆత్మతో నింపి ఈ ప్రపంచానికి సకల ప్రజలకు కావలసిన మాటలు నా నోట మీరుంచి బోధించుమని, బలపరచుమని, సర్వాటంకములు కొట్టివేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి జీవితం ఒక పోరాటం. కుటుంబము నడపడం అనేది ఒక సవాలుతో కూడిన విషయం. ఈరోజు మనిషి జీవిత పయనములో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఉంటాయి. ఎన్నో నిందలు, అవమానాలు వచ్చి పడుతూ ఉంటాయి. శరీరము ఒక ప్రక్కన మనల్ని కృంగదీస్తూ ఉంటుంది, మరో ప్రక్కన మనుషుల మాటలు, కత్తిపోటు వంటి మాటలు మనల్ని బలహీనపరుస్తూ, నిరాశపరుస్తూ, మనల్ని గాయము చేసినప్పుడు చాలామంది అంటారు, ఇంకా నా వల్ల కాదు, నా శక్తి చాలదు, నీ ఇల్లు నేను కట్టలేను, నాకు బలము సరిపోదు, నా దగ్గర కావాల్సిన ధనము లేదు, ఈ పిల్లల్ని నేను చదివించాలని ఎన్నో కలలు కన్నాను, వీళ్ళని గొప్పోళ్ళుగా చూడాలని అనుకున్నాను, కానీ వీళ్ళకి మంచి చదువులు చదివించడం, కాన్వెంట్ చదువులు చదివించడం, మంచి మంచి పేరున్న కాలేజీల్లో జాయిన్ చేయడం నా వల్ల కావడం లేదు అని ఎంతోమంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఇంటిలో వివాహ వయస్సుకు వచ్చిన పిల్లలు ఉంటారు. వివాహము చేయాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉంది, కానీ వారికి పెళ్లి చేయడానికి కావలసిన స్తోమత నాకు లేదు అని కొంతమంది పేరెంట్స్ పిల్లల వివాహ విషయంలో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఉద్యోగం కొట్టడం నా వల్ల అవుతలేదు, ఈ పోటీ ప్రపంచంలో నాకంటే చాలామంది ముందుండిపోయారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, కోచింగ్లు తీసుకునేవారు ఉన్నారు, ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగిన వారు ఉన్నారు, వారితో నేను పరిగెత్తలేకపోతున్నాను, పోరాడలేకపోతున్నాను, నా వల్ల కాదు అని వాపోతూ మాలాంటి పాస్టర్ గారికి ప్రార్థన చేయండి అని చెబుతున్నారు. ఒకవేళ నిజముగా నీ జీవితంలో శక్తికి మించిన కష్టాలు, బాధలు, భరించలేని వ్యాధులు, అవమానాలు, ఓటములు, అపజయాలు, నిరుద్యోగము నిన్ను ఎన్నో రకాలుగా బాధిస్తూ ఉంటే ఒక్క మంచి మాట చెబుతున్నాను ప్రియా సహోదరి, సహోదరుడా, నీ వల్ల కాదని ఇంక ఎవరి వల్ల కాదనుకోవడం నీ అమాయకత్వం. సమస్య ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది, పరిష్కారం ఉంటుంది.
ప్రియమైన దేవుడు, సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ఎక్కడుందయ్యా అంటావేమో, ఆ పరిష్కారం పేరే యేసు క్రీస్తు ప్రభువు. నీ వల్ల కానివి దేవుని శక్తి చేత జరుగుతాయి, దేవుని బలము చేత జరుగుతాయి. పౌలయ్య గారు అంటున్నాడు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. అబ్బా, ఈ విశ్వాసము నీలో ఉండి నువ్వు పలకాలి. నీ బలహీనత వైపు చూడకు, దేవుని బలము వైపు చూడు. నీ బలహీనతకు మించిన పనులు నా దేవుని బలము వల్ల జరుగుతాయి. ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు, మంగమూరి దేవదాస్ అయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. స్త్రీని సిరిని ముట్టినటువంటి అకుంఠిత బ్రహ్మచారి, పరిశుద్ధుడు, చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. అతను గొప్ప పాట రాస్తారండి. అందులో గొప్ప సందేశం ఉంది. మనల్ని ధైర్యముతో నింపే మాటలు ఉన్నాయి. ఆ మాట ఏంటి తెలుసా? నా వల్ల కాదు, నా చేత కాదని మనోవిచారముతో మునిగిపోయిన వాళ్ళకి రాసిన పాట. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయవలయును, నా బలమే గదా చేయవలయును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలేను. వావ్, ఎంత అద్భుతమైన పాట! దేవుడే నీతో మాట్లాడుతున్నట్లేదా ఈ పాట ద్వారా? బిడ్డా, నువ్వే విషయములో నా వల్ల కాదనుకుంటున్నావో దేవుడు అంటున్నాడు, ఈ పాట రూపంలో నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బలహీనత వైపు చూడకు, నా బలము వైపు చూడు. నీ బలానికి మించిన పనులు నా బలము చేస్తాదని దేవుడు ఈ పాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనుడివే కావచ్చు, నీకు ఇంగ్లీషు రాకపోవచ్చు, లెక్కలు రాకపోవచ్చు, పెద్ద చదువు లేకపోవచ్చు, పేదవాడివి కావచ్చు, గుడిసెలో ఉన్నవారు కావచ్చు, రేకుల షెడ్లో ఉన్నవారు కావచ్చు, అద్దె గృహాల్లో బ్రతుకుతున్నవేమో, గవర్నమెంట్ స్కూల్లో కాలేజీల్లోనే చదివావేమో. అయితే ఏమిటి? నీ బలానికి నీ జ్ఞానానికి మించిన పనులు నా దేవుడి వల్ల అవుతాయి. అదే ఆ పాట భావం. మనోవిచారం పెట్టుకోవద్దు, దుఃఖపడొద్దు. నీ బలహీనతల వైపు చూస్తే నిరాశ కలుగుతుంది, నీ లోపాల వైపు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది, నీ అజ్ఞానం వైపు, నీ పేదరికం వైపు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది, నీ నిరుద్యోగం వైపు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది. నువ్వెవరి వైపు చూడాలి తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూడని. ఇదిగో హెబ్రీ 12:2 చెప్పినట్లుగా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ముందు ఉన్నటువంటి పందెపు రంగములో పరిగెడదాం. నీ బలానికి మించిన పనులు దేవుడు బలము చేయగలదు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియా తమ్ముడా, చెల్లి, అన్నా, అక్క, ఓ తల్లి, ఓ తండ్రి, ఎందుకు నీ వైపు చూసుకుంటున్నావు?
నీ బలహీనతల వైపు చూసుకుంటున్నావు. వద్దొద్దు. నీ బలహీనతల వైపు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది. దేవుని బలం వైపు చూడు. ఇశ్రాయేలు ప్రజలు, సౌలు అందరూ కూడా గొలియాతుగాడి వైపు చూశారు. అయ్యి బాబోయ్, ఆడు 6 మూరల జాన ఎత్తు, యుద్ధ వీరుడు, ఆడి కత్తి అంత ఉంది, ఆడి ఛాతి ఎంత ఉంది, ఆడి బాహు అంత ఉంది, మా వల్ల కాదు. ఎందుకంటే మేము చూసుకుంటే చిన్నోళ్ళు, ఆడితో పోల్చుకుంటే పెద్ద బలము లేదు, ఆడంత హైట్ లేము, ఆడంత బలము లేదు, ఆడంత స్థాయి లేదని వారి బలహీనతల వైపు చూసి, శత్రువు బలం వైపు చూసి పారిపోయారు. రాజు సైతము డేరాలో ఉండిపోయాడు. ఒక్కడొచ్చాడండి. గొలియాతును చూసి, గొలియాతు తర్వాత తన్ను చూసుకోలేదు. గొలియాతు తర్వాత తన్ను చూసుకుంటే గొలియాతు ముందు దావీదు కూడా చిన్నగానే కనబడును, బలహీనుడుగానే కనబడును. సౌలు అయితే అలాగే చూశాడు. ఇదిగో నువ్వు బాలుడవు, ఆడు అంతున్నాడు, సమస్య అంతుంది, ఆడు బలవంతుడు, యుద్ధవీరుడు, అయ్యో. కానీ దావీదు ఏం చేసా, గొలియాతును చూసిన తర్వాత తన వైపు చూసుకోలేదు. గొలియాతు బలానికి మించిన బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా వైపు చూసినప్పుడు ఆ దేవుని బలము ముందు, దేవుని ముందు వీడు ఎంత అనిపించింది. అందుకే అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా జీవము తోడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత. ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించడానికి, దేవుని ప్రజలను తిరస్కరించడానికి. దావీదా, ఇంత బలం ఎలాగొచ్చిందయ్యా నీకు? ఇంత ధైర్యం ఎలాగొచ్చిందయ్యా? నువ్వు చూస్తే ఎంతున్నావు, ఆడు చూస్తే అంతున్నాడంటే ఆడికి మించిన వాడు నా దేవుడు, ఇంకా ఆడికి పైన ఉన్నవాడు నా దేవుడు. నా దేవుని బలం ముందు ఈడు ఎంత అన్నట్టుగానే ఉంది తప్ప తన బలహీనత వైపు, తన హైట్ వైపు, తన స్థితి వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా దేవుని వైపు చూడు. నీ ముందున్న సమస్య ఎంత అనిపిస్తుంది. నువ్వు దేవుడి వైపు చూడు. నేను ఖచ్చితంగా ఇల్లు కట్టగలను అనిపిస్తుంది. ఆయన శ్రీమంతుడైన, సకల సంపదలు ఆయన చేతిలో గుప్తములై ఉన్నాయి, సర్వ సంపదలు. కానీ ఆయన కట్టగల ఇల్లు అనిపిస్తుంది నీకు. నువ్వు దేవుడి వైపు చూడు. నా దేవుడికి అన్నీ సాధ్యమే, నాకు ఉద్యోగం ఇవ్వగలడు అనిపిస్తుంది. నా బిడ్డ పెళ్ళిళ్ళు నా దేవుడే చేస్తాడనిపిస్తుంది. నువ్వు దేవుడి వైపు చూడకుండా నీ వైపు చూసుకొని, నీ బలహీనతల వైపు చూసుకుని, మనుషులు నిరాశపరిచే మాటలు వింటూ ఉంటే నీకు మిగిలేది కన్నీళ్ళే, నీకు శ్రమే, ఓటమే, కృంగుదలే. కాబట్టి కృంగదీసే మాటల వైపు నీ దృష్టి పెట్టొద్దో, నీ చెవి ఆలకించొద్దో. నువ్వేం తెలుసా? ఈ పాటే పాడుకో. నీ బలహీనత తట్టు చూడకు. నీ బలహీనత వైపు చూసుకోకు నాన్న. నాకు పెద్ద తెలివి లేదు, జ్ఞానం లేదు, బలము లేదు, నా సేవ చిన్నదే, నా సంఘము చిన్నదే, మా కుటుంబం ఏ పాటిది, మా ఇంటి పెరటోళ్ళు ఏ పాటోళ్ళు, మేమెంత, మా బ్రతుకెంత, ఎన్నిక లేనివాళ్ళు, ఇలా కాదు. దేవుడి బలం వైపు చూడు. ఎంత అద్భుతంగా ఉందో పాట. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. దేవుడు అంటున్నాడు, బిడ్డా, నీ బలహీనత వైపు చూడకో, నా బలము తట్టు చూడు. నీ బలమునకు మించిన పనులు, నీ బలము చేయలేని పనులు, నీ జ్ఞానము చేయలేని పనులు, నీ ధనము సరిపోని పనులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు చేయని పనులు నా బలమే గదా చేయవలయును. అబ్బా, అద్భుతమైన వాగ్దానం అండి.
నీ వల్ల కానివి, నీ బంధువుల వల్ల కానివి, నీ కుటుంబం వల్ల కానివి, నీ ధనము, నీ జ్ఞానము, నీ ఉద్యోగము నీ వల్ల కానివి ఉండొచ్చేమో కానీ నీ బలానికి మించిన పనులు నేను చేస్తానని దేవుడు భరోసా ఇస్తున్నాడు. లే, ఇంకెందుకు దుఃఖంలో ఉన్నావు, ఇంకెందుకు బాధపడుతున్నావు? మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. మహిమ తలంపులంటే ఎస్, నా దేవుడు చేయగలడు, ఈ పరిస్థితిని మార్చగలడు, నా స్థితిని మార్చగలడు, నా కష్టాన్ని తీర్చగలడు, ఆయనకు అన్నీ సాధ్యమే అని ఒక ధైర్యం తెచ్చుకుని మహిమ తలంపులతో నిండిపో. యాయీరు అనే అధికారి వచ్చి అంటాడు, బోధకుడా, నా కుమార్తె చనిపోయినది, అయినను అబ్బా, నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి ఒక్క మాట చెబితే, ఆమెను ముట్టితే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది. ఎంత గొప్ప విశ్వాసం! ఎస్, నీ చేయి దాటిపోయిందేమో, నీవు అనుకున్న పరిస్థితులు నీ చేయి దాటిపోయాయేమో, ఇంకా నా వల్ల కాదని వదిలేస్తావేమో, ఇంకా అంత అయిపోయింది అనుకున్నావేమో. నీకు అయిపోయింది. కాలములు, సమయములు, జీవ మరణములు యెహోవా వశములో ఉన్నాయి. ఆయన ఏమైనా చేయగలడు. యాయీరు ఇంటికి వెళ్ళాడు. యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు యేసు ప్రభు నేటికి సజీవముగా ఉన్నాడు. ఆయన మృతులను సజీవులుగా పిలిచేవాడు. ఆయన మారా నీళ్లు మధురముగా మార్చినవాడు. ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు. ఆయన ఎండిన ఎముకలని మహాసైన్యముగా సజీవముగా నిలబెట్టిన వాడికి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన వాడికి, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన వాడికి నీ సమస్య తీర్చడం ఎంత, నీ రోగము నుంచి స్వస్థపరచడం ఎంత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కళ్ళ ముందున్న ఈ డాక్టర్ బాబు సేవ చేస్తున్నాడంటే బలముండి సేవ చేస్తున్నాడు అనుకుంటున్నారా? 2 కాళ్ళు పనిచేయు. ఒక మనిషి తోడు లేకపోతే నడవలేని స్థితి, ఎక్కడికి వెళ్ళలేని స్థితి నాది. ఒక కిడ్నీ కడుపులో పెట్టుకు తిరుగుతున్నాను నేను. బొడ్డు కింద లెఫ్ట్ ఇలియాక్ రీజన్లో ఉందో కిడ్నీ. వెన్నుముక చిన్నప్పుడే 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఆపరేషన్ జరిగిపోయింది. చెవులో బ్యాలెన్స్ తాళం తప్పేసి చెవిలో శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులు అయిపోయే వ్యాధి ఉంది. సైనస్ ఉంది. ప్రియమైన దేవుడు, పాదం ఇలా పడిపోతుంది, పట్టుండదు, ఇలాగా పడిపోద్ది. మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు. మరి ఈ డాక్టర్ బాబు ఇంత సేవ ఎలా చేస్తున్నాడు, ఇన్ని ప్రాంతాలు ఎలా వెళ్తున్నాడు, కారు సైతం ఎలా నడపగలుగుతున్నాడు. నేను కారు నడపగలను. ఇదంతా నా శక్తి చేత అనుకుంటున్నారా? నా బలము చేత అనుకున్నారా? కాదు. నేను చెయ్యలేనివన్నీ నా దేవుడు చేసి పెడుతున్నాడు. నా శక్తి, నా బలం ఎంతండి? వికలాంగుడిని 25 సంవత్సరాలుగా అయితే ఇంట్లో అయినా బయట అయినా కూర్చోవడం లేదా మంచం మీద పడుకోవడం తప్ప 10 నిమిషాలు అటు ఇటు గిరగిర తిరగలేని స్థితి నాది. అయితే కూర్చునే ఉండాలి, లేకపోతే పడుకునే ఉండాలి. కానీ ఇటువంటి వాడిని తీసుకెళ్ళి ఈరోజు ప్రపంచానికే పరిచయం చేసిన నా దేవుడు నేను చేయలేను, కానీ నా దేవుడు బలపరిస్తే సమస్తము చేయగలను. ఆయనే చేసి పెడతాడండి. ధైర్యం తెచ్చుకో. నేను చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్టగలవు. చెప్పు దేవుడికి ఈ మాట. ఆల్రెడీ పెట్టేశాడు ఆయన. నేను చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నీ కోసం సిద్ధపరిచాడు, అన్నీ సమకూర్చాడు, తగిన సమయంలో ఇస్తాడు. నేను చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా
వందనాలు. అబ్బా, అద్భుతమైన మాటలండి. నీకోసం అన్నీ సమకూర్చాడు బిడ్డ. తగిన టైంలో అన్నీ ఇస్తాడు. నిన్ను పుట్టించిన దేవుడికి తెలుసు ఏ వయసులో నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు నీకేమి ఇవ్వాలో, ఏ సమయానికి నీ కళ్ళ ముందుకి ఏమి తీసుకురావాలో, నీ బిడ్డకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో, ఎక్కడ పెళ్లి చేయాలో, నీ ఇల్లు ఎలా కట్టాలో, నీకు ఎలా ఉద్యోగం ఇవ్వాలో, నీ బిజినెస్ని ఎలా విస్తరింప చేయాలో, నిన్ను ఎలా పాస్ అయ్యాలో, నిన్ను ఎలా గెలిపించాలో, నిన్ను ఎలా స్వస్థపరచాలో నా దేవుడికి అన్నీ తెలుసు. తగిన కాలములో ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన రెక్కల కింద దేన మనస్సు కలిగి విశ్వాసముతో నమ్మకముతో ఎడతెగని ప్రార్థనలు చేయగలిగితే, వేకువజామునే లేచి ఆయన పాదాలను పట్టుకోగలిగితే, ఒకవేళ నీలో ఏమైనా పొరపాట్లుంటే, పాపముంటే, లోపాలుంటే ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడి నీ పాపాలు విడిచిపెట్టగలిగితే, ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఎందుకంటే అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికిరాన్ని పొందుకుంటాడు. ఒకవేళ నువ్వు ఇంకా దీవించబడకుండా ఉండడానికి కారణం ఒకవేళ నీ పాపమేమో, నీ బలహీనతేమో, ఒక్కసారి దాన్ని విడిచిపెట్టి చూడు, దాన్ని వదిలేసుకుని చూడు. ఆశ్చర్య కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు, ఘన కార్యాలు చూస్తావు. ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థితిలో నా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నిలబెడతాడు. బిడ్డా, నీ బలహీనతల వైపు చూడకో, దేవుని వైపు చూడు. దేవుడు బలానికి దేవుని బలానికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. కాబట్టి నిరాశలో ఉన్న బ్రదర్, సిస్టర్, ధైర్యం తెచ్చుకో. నాకెవరు లేరనుకుంటున్నావేమో, నిన్ను ప్రేమిస్తున్న యేసు ప్రభు ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ప్రేమ వెంబడించే ప్రేమ. ఎంత మంచోడో తెలుసా యేసు ప్రభు? పేతురు బలహీనతల్లో పడిపోయినప్పుడు కూడా పేతురుని వెంబడించిందా ప్రేమ. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అబద్ధం చెప్పాడు కదా, ఇలాగ లేదు. పేతురు బలహీనతల్ని అర్థం చేసుకున్న దేవుడు వెంబడించి పట్టుకుని ఓ గొప్ప అపోస్తులుడుగా వాడుకున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ వెంబడించే ప్రేమ, శాశ్వత ప్రేమ. మనుషుల ప్రేమలు మధ్యలో ఆగిపోతాయి. కొంతకాలము ప్రేమించి మానేస్తారు. నిన్ను విడిచిన మరచిన స్నేహితులు, ప్రియుడు ఉండొచ్చు, కానీ ఈ ప్రాణప్రియుడు, ఈ నిజ స్నేహితుడు నిన్ను వెంబడిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు యేసు ప్రభు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నీ బలహీనతల వైపు చూడకు, నా బలము తట్టు చూచి చెప్పు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఎస్, వ్యాధులున్న బాధలను ఏం కాదు, నేను బ్రతుకుతా, నేను చావను, నేను ఆత్మహత్య చేసుకోను, ఈ కష్టాలు నాకు కలకాలం ఉండవు. నా దేవుడు అడుగు పెట్టగానే, సూర్యుడు రాగానే రాత్రి వచ్చిన చీకటి తొలగిపోయి వెలుగొచ్చినట్లు నీతిశ్వరుడు నీ బ్రతుకులు అడుగు పెట్టగానే నీ చీకటి పోతుంది, నీ పరిస్థితులు మారతాయి అనే విశ్వాసముతో చెప్పు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నా నీతిశ్వరుడు వస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను దీవిస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు, నా బిడ్డను మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు,
ఈరోజు మేము ఇలాగున్నాం, కానీ ఇప్పుడు ఇలాగే ఉండిపోము. ఒకరోజు మా దేవుడు మా బ్రతుకులను మారుస్తాడు, ఘనమైన స్థితిలో పెడతాడు. అది మా బలము చేత కాదు, మా జ్ఞానము చేత కాదు, కానీ మమ్మల్ని బలపరచు వాని యందే మేము సమస్తము చేయగలము అని ఎన్ను విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రభు వైపుకు తిరగగలిగితే, దేవుని యొద్దకు రాగలిగితే, నా దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఇంకా ఇన్ని మాటలు చెప్పాక కూడా నీకు డౌట్ రావచ్చు, నా జీవితంలో కూడా చేస్తాడా బ్రదర్? నేను పాపిని కదా, నేను దేవుడిని నమ్ముకోలేదు కదా, ఎప్పుడో కానీ ప్రార్థనకి వెళ్ళను కదా అంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, నువ్వేదో ఇస్తావని ఆయన నిన్ను ప్రేమించట్లేదు. ఇదిగో నిన్ను పుట్టించిన వాడు నీకు తండ్రి అయి ఉన్నాడు. బిడ్డ పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా, చెడిపోయినా, ఏదో రకంగా బిడ్డ బాగుపడితేనే చాలు అనుకుంటాడు తప్ప, తండ్రి ఇలా చెడిపోయాడు, పడిపోయాడు, జారిపోయాడు, ఇటు చచ్చిపోతే వదిలిపోద్ది అని అనుకోడు కదా. ఒకవేళ అలాగే ఈ లోకపు తండ్రులు అనుకుంటారేమో, కానీ నా పరమ తండ్రి ప్రేమామయుడు అలా అనుకోవడం లేదు. నువ్వు బాగుపడితే చాలనుకుంటున్నాడు. నువ్వెంత చెడిపోయినా, ఎంత పడిపోయినా, దేవుడికి ఎంత దూరమైనా, దేవుడిని ఎంత గాయపరిచినా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు నువ్వు మరలా యేసు ప్రభు అనే మంచి తండ్రి దగ్గరికి రాగలిగితే నీ పాపాలన్నీ క్షమించి వేస్తాడు, నీ దోషాలన్నీ పరిహరిస్తాడు, నీకొక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. దేవుడు నీ బ్రతుకులు అడుగు పెడితే నీ చరిత్రలు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి, నీ ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? ప్రభు దగ్గరికి వస్తావా? ప్రార్థన చేస్తావా? రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిరాశలో, నిస్పృహలో, అయా వ్యాధులలో, బాధలలో, అప్పులలో, అవమానాలలో, నిందలలో, కష్టాలలో, కన్నీటితో బాధపడుతూ ఈ అప్పులు మేము ఇంకా తీర్చలేం, మా వల్ల కాదు, ఈ వ్యాధులు ఇంతే, మేము బ్రతకలేం, అయ్యో మా బిడ్డలు అంతే అని ఎవరైతే బాధపడుతున్నారో, అయ్యా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత ఒక అద్భుతం చేసి, అయ్యా నీ బిడ్డల జీవితం వెలిగించమని, బాగుపరచమని, స్వస్థపరచమని, దీవించమని, నీ సాక్షులుగా నిలబెట్టమని మా మంచి బోధకుడైన, అయ్యా మా రక్షకుడైన, ప్రేమాస్వరూపి అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. May God bless you all. Praise the Lord.